అమెరికా ఓ అమెరికా. ట్రంప్ ఏదో పెద్ద పోటుగాడు పొడి చేస్తాడు అని చెప్పి అనుకున్న వాళ్ళకి, అతనికి ఓటేసిన వాళ్ళకి చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అందరికీ కాదు, చాలా మందికి అతను ఎంత హక్కుపక్షో అని. హక్కుపక్షి అంటే ఏమి చేతగాని దద్దమ్మ, వెధవ, చవట, అసమర్థుడు, మూర్ఖుడు. అతన్ని నేను ఇంకొక జంతువుతో పోలుస్తూ ఉంటాను. అదే జిత్తుల మారి నాటకాల నక్క. హక్కుపక్షి నిజమైన జంతువు కాదులండి, ఇట్స్ జస్ట్ మెటఫోరికల్. జిత్తుల మారి నాటకాల నక్క. సరే, మీరు అడగొచ్చు, ఏంటి పొద్దు గూగుల్ ట్రంప్ గురించి మమ్మల్ని సావబాతున్నావు బాబు ఇదని. సమంజసమైన సవాలే అది. ఎందుకు మాట్లాడాలి అంటే, ఈ యదవ ఇంకొక 2.5 సంవత్సరాల పైన అధికారంలో ఉండబోతున్నాడు. నిన్న వార్తలు చూస్తుంటే, నేను ర్యాండమ్ గా చూస్తున్న వార్తలు కొంచెం కలిపి చెప్తాను. ఐర్లాండ్ లో ఏదో ఒక తిరుగుబాటు కాదు, ఒక తీవ్రమైన సమ్మె ఏదో నడుస్తుంది ప్రైస్ ఇంక్రీజెస్ గురించి. ఫ్రాన్స్ లో పీపుల్, అది హీటింగ్ ఆయిల్ కి సంబంధించి బాగా ధరలు పెరిగిపోయి ఫ్రాన్స్ లో ఏదో చిన్న గొడవ నడుస్తోంది. ఖటార్ జీడిపి 14% పడిపోయింది ఈ ఇరాన్తో వార్ మొదలు పెట్టిన తర్వాత. ఇండియాలో గ్యాస్ సిలిండర్ల గురించి ప్రజలు పడుతున్న అవస్థలు అందరికీ తెలుసు. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ సఫర్ అవుతున్నారు. ఎవరి వల్ల? ఈ హక్కుపక్షి మూర్ఖుడు దరిద్రుడు అయిన ట్రంప్ వల్ల. Whether we like it or not, we have to talk about what he is doing, what he is not doing, and what he might do. సో ఈ వారం ఒక నాటకం నడిపాడు, దాని గురించి, అలాగే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాని గురించి ఈ వీడియోలో చేస్తాను. నాటకం ఏంటా నాటకం? ఇదే ఆ నాటకం. ఓవల్ ఆఫీస్ కి మెక్డానల్డ్స్ డెలివరీ తెప్పించుకున్నాడు. ఆవిడ పేరు అనవసరం, చరిత్రహీనరాలు ఎవరో. ఆవిడ ఒక గ్రాండ్ మాట, 60 వయసులో అంత ఉంది. డోర్ డాష్ డెలివరీ ఆవిడ వృత్తి. నో ట్యాక్స్ అండ్ టిప్స్ అనేది లాస్ట్ ఇయర్ పాస్ చేసిన బిల్లులో ఒక ప్రొవిజన్ ఉంది. దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి, ఏదో ఉంది హడావిడిగా. ఇది నెవాడాలో అతన్ని గెలిపించడానికి కారణం అది. నెవాడాలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు ట్రంప్ కి అత్యధికంగా ఓటేశారు. ఎందుకంటే నో ట్యాక్స్ అండ్ టిప్స్ అని చెప్పి హీ ప్రామిస్, పార్ట్ ఆఫ్ ఇట్ హీ డెలివర్డ్. ట్యాక్స్ డే దగ్గరకు వచ్చేసింది కదా, దాని గురించి ఒక డ్రామా ఆడాలి, అందుకని చెప్పి ఈ డ్రామా పెట్టాడు. సో లెట్స్ సీ వాట్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ వెన్ షీ డెలివర్డ్ McDonald's to Oval Office. ఇది నాటకం, స్టేజ్డ్ డ్రామా, బట్ బ్రాడ్కాస్ట్ లైవ్. McDonald's. Nice to see you. Nice to meet you. I have your DoorDash. You want to record you? That's very good. Look at this. This doesn't look staged, does it? They're all your favorites. That's good. These are good. DoorDash is doing a good job. So, the reason for this is the fact that I heard you picked up an extra $11,000 that you didn't get because the tax bill was so big. The refund was the biggest you've ever had. Is that a correct statement? It definitely was. Yeah, I saved over $11,000 by not having to claim. Was that surprising to you? It was very surprising. Very A surprising. great big beautiful bill. And that doesn't include overtime in your case. This is only just based on what we did in terms of every other aspect of the tax bill, right? Yes, sir. So it was 11,000 saving. Yes, sir. Isn't that incredible? And that's what it is. Isn't that incredible? జిత్తుల మారి డ్రామా అన్నాక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రొవిజన్ అది. ఈవిడ $11,000 సేవ్ చేసిందా, $11,000 మీద టిప్స్ సేవ్ చేసిందా, ఐ వాజంట్ వెరీ క్లియర్ అబౌట్. ఏం చేసేదంటే, ఆవిడ పనిచేసేది డోర్ డాష్. ఇంకొక విషయం కూడా తర్వాత బయట పెట్టారు. ఈవిడ రిపబ్లికన్ పార్టీకి ఈ ట్రంప్ మాగా తరపున ఈవిడ ఇంతకు ముందు ఇంకొక ఇలాంటి డ్రామానే ఒకటి వేసింది నెవాడాలో. షీఈ్ ఎ పెయిడ్ యాక్టర్. నోబడీ రియల్లీ నోస్ ఇఫ్ షీ రియల్లీ వర్క్స్ ఫర్ డోర్ డాష్ అన్న. అది పక్కన పెట్టండి, ఆ వివాదం అలా నడుస్తోంది. షీ గోస్ ఆన్ టీవీ అండ్ సేస్ లైక్ షీఈ్ నాట్ ఎ పెయిడ్ యాక్టర్, షీ రియల్లీ వర్క్స్ ఫర్ డోర్ డాష్ అని చెప్పుకుంటాను. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ అది తను పనిచేసి డోర్ డాష్ పనిచేస్తుందా లేదా అన్నది అక్కడది సైడ్ కాన్వర్సేషన్. అనవసరం. ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యాడ్ ఎ స్టేజ్డ్ నాన్సెన్సికల్ డ్రామా.
ఈ చిన్న బిట్ తీసుకొని డోర్ డాష్ వాళ్ళు వాళ్ళకు ఒక అడ్వొకసీ గ్రూప్ ఉంది. ఆ అడ్వొకసీ గ్రూప్ వాళ్ళు ఒక యాడ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. బేసికల్ గా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ ఈవెంట్ ఆధారంగా తీసుకుని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన యాడ్ చూడండి. I take pride in the work I do. The tips are part of that. Now I actually get to keep all of it. I've heard a lot of promises from politicians. This is the first one I actually felt helped my pocketbook. I feel a good tip coming, and I'm very grateful for that. Nice to meet you. I have your DoorDash order for you. Look at this. This doesn't look staged. It does. I want to thank you for the no tax on tips. It has helped my family out immensely, and I definitely appreciate it. Thank you. డాష్ రూట్స్ అట, అది అడ్వొకసీ గ్రూప్, బేసికలీ లాబీ ఫామ్. తను అంద కదా వీడియోలో ఐ సీ ఎ గుడ్ టిప్ కమ్మని, కానీ ఏమనుకుంటున్నారు, టిప్ ఇచ్చాడా లేదా? అఫ్ కోర్స్ ద హోల్ డ్రామా ఈజ్ అబౌట్ టిప్స్ కాబట్టి ఎస్ టిప్ ఇచ్చాడు, కానీ ఎలా ఇచ్చాడు అనేది చూపెడతాను. కానీ ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ డ్రామాలు ఆడటంలో అతనికి ఉన్న టాలెంట్ని గమనించిన అంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేసినాడు ఎవరు? ట్రంప్ కాదు. ట్రంప్లో ఉన్న ఈ డ్రామా కెపాసిటీని గమనించిన మార్క్ బుర్నెట్ అనే క్యారెక్టర్ సిబిఎస్ లో సర్వైవర్ అనేటి ఒక రియాలిటీ షో పెట్టాడు. అంతకు ముందే ఒకటి రా ఉండే రియాలిటీ షో అంటే డైరెక్ట్ గా ఒక సిరీస్ లాగా లేవు, కానీ జెర్రీ స్ప్రింగర్ షో అని అన్నిటిలో రియల్ గానే కొట్టుకునేవాళ్ళు జనాలు. కానీ దాన్ని ఐఎమ్ నాట్ ష్యూర్ మార్క్ బుర్నెట్ ఈస్ ద వన్ హూ ఇన్వెంటెడ్ రియాలిటీ షోస్, బట్ హీ పాపులరైజ్డ్ డెఫినెట్లీ సర్వైవర్. ఆ తర్వాత చాలా వచ్చాయి రియాలిటీ షోస్ సిరీస్ లాగా. ఇప్పుడు ఇండియాలో కూడా అదే జాడ్యం నడుస్తుంది కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని గబ్బు పట్టించడానికి కారణం మార్క్ బుర్నెట్, ట్రంప్ కాదు. ట్రంప్కు ఉన్న ఆ టాలెంట్ని ఎక్కేసాడు. ఇంకొక విషయం గమనించాలి, ట్రంప్ ఆ టాలెంట్ ఉందని గమనించి అప్రెంటిస్ మొదలు పెడతానికి ముందు యాక్చువల్గా దే వాంటెడ్ టు షూట్ ఇట్ ఇన్ హిస్ ఓన్ ట్రంప్స్ ఓన్ కాన్ఫరెన్స్ రూమ్, ఇది ట్రంప్ టవర్ లో. అక్కడికి వెళ్ళి ఆ గలీజ్గా ఉన్నది అసలు అది దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టీవీ అని చెప్పేసి ఒక సెట్ వేశారు ట్రంప్ కాన్ఫరెన్స్ రూమ్. ఇప్పుడు ఆ అప్రెంటిస్ చూసిన వాళ్ళు, నేను ఫస్ట్ సీజన్ చూసాను, తర్వాత చూడలేదండి. అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చెత్త ఇది చూసానేమో కానీ క్లిప్స్. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్, ఐఎమ్ నాట్ పుడింగ్ ఇట్ డౌన్. అమరోసా అని ఒక ఆవిడ ఉండేది, షీఈస్ ద యాంటాగనిస్ట్ లాగా. ఐ మీన్ దే క్రియేటెడ్ ఎ డ్రామా. సో తర్వాత హీ లివ్డ్ దట్ క్యారెక్టర్. ఆ అప్రెంటిస్ లో ట్రంప్ ఒక పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాగా చిత్రీకరించారు. No, he was never a successful businessman. He was just a persona Mark Burnett created for Trump using his own name, Trump's name. He lived that character because he's such a fraud himself, right, Trump? Now, he brought that character into real life and he ended up becoming presidency. It speaks a lot about the people who voted for this damn idiot. That's exactly what happened. అదే డ్రామా అప్రెంటిస్ డేస్ ముందు నుంచి ఆడేవాడు. అప్పుడు అంత పాపులారిటీ రాలేదు ఇతగాడు ఆడిన డ్రామాలకి. అప్రెంటిస్ తర్వాత పాపులారిటీ వచ్చింది, ఓట్లు వచ్చాయి. దశాబ్దాలు వెనక్కిపోయి ఉదాహరణలు తీసుకురావడం ఎందుకులండి. ఎన్నికల టైంలో లాస్ట్ ఇయర్ 2024లోనే జరిగిన 2 ఉదంతాలు మీకు చూపెడతాను. ఇప్పుడు మర్చిపోయారని కాదు, మరొకసారి గుర్తు చేద్దామని. మా జిత్తలమారి డ్రామాల నక్క ప్రెసిడెంట్ ట్రంప్ గురించి, అతని డ్రామాల గురించి మీకు గుర్తుండే ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ మెక్డానల్డ్స్కి వెళ్ళి, ఇక్కడ మెక్డానల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అక్కడ సర్వ్ చేసి డ్రైవ్ త్రూ వాళ్ళకి అందిస్తున్నట్లు మాట్లాడుతున్నట్టు నాటకాలు ఆడాడు. అది ఎందుకు చేశాడంటే, కమలా హ్యారిస్ వన్స్ వర్క్డ్ యాజ్ ఎ వెయిట్రెస్. సో షీ ఈజ్ ఏబుల్ టు రిలేట్ టు కామన్ పీపుల్ లైక్ వెయిట్రెసెస్ అలాంటి వాళ్ళకి. నేను కూడా చేయగలను చెప్పి అక్కడ పెన్సిల్వేనియాలో ఒక మెక్డానల్డ్స్కి వెళ్ళి ఈ నాటకాలన్నీ ఆడాడు. సో యాక్చువల్గా తను డ్రైవ్ త్రూ నుంచి వచ్చిన వాళ్ళు, తన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు అతని స్టాఫర్లోనే ఎవరు. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే, అక్కడ బయట తతంగం అంతా ఇది బయట
దిస్ ఈస్ వాట్ ద సీన్ వాజ్ అవుట్ సైడ్. ఇది అప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు హీఈస్ నాట్ ద ప్రెసిడెంట్, హీఈస్ జస్ట్ రన్నింగ్ ఫర్ ప్రెసిడెన్సీ. అప్పుడు సీన్ ఇది. అలాంటిదే డ్రామా మీరు ఇంకోటి మర్చిపోయారేమో నన్ను గుర్తు చేస్తున్నారు. గార్బేజ్ ట్రక్ నడిపినట్టు దానికి ఒక డ్రెస్ చేసుకుని నాటకాలు ఆడాడు. నాటకాలు అన్నాక ట్రంప్ ఇందాక టీజ్ చేశాను కదా, ఆవిడ అంది ఐ సీ ఎ గుడ్ టిప్ కమింగ్ అంది కదా, ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో మీరే చూడండి. Are the White House good tippers? Do you know? Right? Potentially. Yes, very. Mr. President, can I ask you something? Thank you. You reminded me. యా నాట్ ఆక్వర్డ్ ఎట్ ఆల్, నాట్ ఆక్వర్డ్ ఎట్ ఆల్. ఆ షేరన్ సిమన్స్, ఆవిడ పేరు షేరన్ సిమన్స్, ఆవిడని వైట్ హౌస్ కి తీసుకొచ్చి ఈ డ్రామా అంతా నడిపినప్పుడు ఆన్ లైవ్ ఆన్ కెమెరా. సో హీఈస్ ప్రెటీ గుడ్. ఐ మీన్ హీ వింగ్స్ ఇట్. He doesn't have to be scripted or anything. అతను ఏం చేసినా మహదానందపడుతూ చూసేవాళ్ళు ఉన్నారు, కచ్చిగా తిట్టుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారు నా లాంటి వాళ్ళు. బట్ he if he's not the president, if he is not this grotesque, it would be entertaining, in which case I wouldn't say it. అక్కడ కొన్ని అంటే whenever you are trying to make this live on camera, ఒక్కోసారి అతను అనుకున్నట్టు జరగకపోవచ్చు. సో సమ్ పార్ట్స్ అనుకోకుండా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఒకటి రెండు జరిగాయి. ట్రాన్స్జెండర్ డిబేట్కి ఆవిడని రావడానికి, ఆవిడ అందులోకి లాగడానికి ప్రయత్నించాడు ఈవిడ చేత. ఈయన మాటలు ఆవిడ ఒప్పుకోవాలి. They want to have men playing in women's sport. Do you think that men should play in women's sports? They want to have men playing in women's sport. Do you think that men should play in women's sports? I really don't have an opinion on that. You don't, I'll bet No, you do. No, I'm here about no Pizza. tax on tips. Yeah. Okay. ఏంటో చార్మింగ్ ట్రంప్ ఈజ్ ఎ చార్మింగ్ పర్సనాలిటీ అంటారు. ఐ నెవర్ ఫౌండ్ హిమ్ టు బి చార్మింగ్ అండి. యా, హీఈస్ ఎంటర్టైనింగ్, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ చార్మింగ్. Look at his body. I bet you do. What the hell? ఈ షేరన్ సిమన్స్, ఈవిడ మీద అభియోగాలు వచ్చాయి కదా, ఏంటి నువ్వు పెయిడ్ యాక్టర్వి, నువ్వు యు ఆర్ నాట్ రియలీ ఎ డోర్ డాష్ లేడీ అది అంటే, దాన్ని ఖండిస్తూ ఆవిడ ఈ ఇంటర్వ్యూలో చెప్పింది, I do not act. If I acted, I probably wouldn't look as old as what I do. No, you do not. Yeah, you look great. But no, I am not a paid actor. I have, my life is just like everybody else's. I've lived in Nebraska. We lived in Vegas or outside of Vegas. Yes, I testified at the congressional hearing. But then we moved to Fayetteville to be closer to family. Let's face it, none of us are getting any younger. And, I want to spend that time with my grandchildren. నాకు ఒకటే అర్థం కాదండి, ఈయన గారి ఎకానమీ అంత గ్రేట్ అయితే, లెట్స్ సే ఎవ్రీథింగ్ షీ సెడ్ ఇస్ రైట్, షీఈ్ నాట్ ఎ పెయిడ్ యాక్ట్రెస్ అది ఇది అనుకుందాం. నెవాడాలో ఉన్నప్పుడు దే యూజ్డ్ హర్ ఫర్ సంథింగ్ సిమిలర్, అక్కడ ఒక యాడ్లో ఏదో వాడారు. She said she testified in Congress. I forgot about it. I can find the clip, but what is the point? తర్వాత ఫెయిట్విల్ ఆర్కన్సాకి మూవ్ అయ్యింది, టు బి క్లోజ్ టు హర్ గ్రాండ్ కిడ్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ లెజిట్. బట్ లెట్స్ సే ఇఫ్ దిస్ గైస్ ఎకానమీ is so great, why a middle 60s grandmother had to be working side hustle kind of DoorDash? I guess 60s is not too old to be working, but I'm just saying, what if she's in her 70s? Should they still be working? I don't know. It's just a random thought. ఈ వీడియో ముందుగా 2 అంశాల గురించి ఫోకస్ చేస్తూ పెడదాం అనుకున్నాను, కానీ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ట్రంప్ డ్రామాల గురించే ఫోకస్ అయింది. ఈ వీడియో పెడుతున్న నా ముఖ్య ఉద్దేశం, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత అనే దాని యొక్క మూర్ఖత్వాన్ని మరొక్కసారి చూపెడదామని. ఎవ్రీ డే ఈజ్ ఎ రియాలిటీ షో. ఎవ్రీ మూమెంట్ he comes in front of the camera is a reality show.
reality is a special case for him. The real reality is a special case for him. Thank you for watching.